in our actions. మనము ఎలా ఉండాలంటే మనం దేవుని విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం క్రియాశాలిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. Often we look at the problems and see they are big, and we see that they are even bigger than our Lord. మనము ఎలాంటి చూస్తామంటే మన సమస్యలు మన దేవుని కంటే గొప్పవిగా మనం చూస్తూ ఉంటాం. So we often many people said, look at the problem and say our Lord is bigger than you. మనం చాలాసార్లు అంటారు కదా, మనం మీ సమస్య కన్నా మా దేవుడు గొప్పవాడు అని, ఆ సమస్య కంటే కూడా గొప్పవాడు అని మనం చెప్పేటువంటి వారంగా ఉండాలి. So though the problem might be looking big, so when we are going through these steps, so believe that Lord will help us to overcome that problem. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా మనం కూడా యెహోషాపాతు వలె దేవుని నమ్మి విశ్వాసంతో వెళ్ళినప్పుడు మనం కూడా ఆ గొప్ప సమస్యను కూడా మన గొప్ప దేవుడి ద్వారా మనం విజయం పొందగలుగుతాం. And he said, I'll fight for your battles. Then why they have to go to the battle place and stand in rows? మరి దేవుడు అన్నాడు కదా, నేను మీ పక్షం యుద్ధం చేస్తానన్నాడు కదా, మరి వారు మరలా ఎందుకు వెళ్ళి వారి యుద్ధ భూమిలో నిలబడాలి? So Lord was saying to see how I will deliver those things. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలను ఏ విధంగా విమోచిస్తారని దేవుడు తన బిడ్డలను కనులారా వారి ఎదుట చూపించాలని వారిని నడిపిస్తూ వచ్చినాడు. So even when we prepare for the exam, the Lord says, you go, I will help you. He will do the things he will do when we do the things when we do. అయితే దేవుని కూడా మాట కూడా ఏమిటంటే దేవుని బిడ్డలుగా మనం కూడా పరీక్షల ప్రభువే మన పక్షాన సాయం చేసే దేవుడిగా ఉంచాడు. అయితే మనం చేయవలసినవి మనం చేయాలి, ప్రభు చేయాల్సింది ప్రభు చేసే వాడుగా ఉంచాడు.